నమస్తే. దివ్యత్వాన్ని మనం సాధారణమైన కన్నులతో చూడలేము. భావన అనే నేత్రంతోనే చూడాలి. ఇలా చూడడం గొప్ప తపశక్తితోనే గాని సాధ్యం కాదు. శ్రీ భారతీదేవి దివ్య దర్శనం కోసం ఆర్తితో విన్నవించుకుంటున్నారు పోతన గారు. వసంత పంచమి సందర్భంగా ఈ రోజు ఆ పద్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఘనసార పటీర మరాళ మల్లికార తుషార ప్రేణ రజతాచల కాస పనీస సుందమందార సుధాపయోధి తామర సామర వాహిని శుభాకారతనొప్పు నిన్ను మదిగానగా నెన్నడు గల్లు భారతీ. భావం: శరదృతు మేఘము, చంద్రుడు, కర్పూరం, మంచి గంధం, హంస, మల్లె పువ్వులు దండ, మంచు నురుగు, వెండి కొండ, రెల్లు పువ్వులు, ఆదిశేషుడు, అడవి మల్లె, కల్పవృక్షం, పాల సముద్రం, తెల్లని తామర పువ్వు వలె దేవతల నదిలో, ఆకాశ గంగలో శుభమైన ఆకారంతో అమరు నిన్ను మదిలో చూచుట ఎప్పుడు కలుగుతుంది సరస్వతీదేవి? అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.